పొద్దున్న లేవగానే టీవీలలో ఫోన్లలో కల్తీ లడ్డు గురించే చర్చ. తప్పు జరిగింది, నిందితులకు శిక్ష పడాలి, ఉరి తీయాలి అని అందరి నోట ఇలాంటి ఆవేశపూరిత మాటలే. కానీ ఒక్క నిమిషం ఆలోచించారా? ఓన్లీ శిక్ష పడితే సరిపోతుందా? మళ్ళీ ఇలాంటి అపచారం జరగకుండా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం లేదా? సరిగ్గా ఇదే ప్రశ్న హిందూ ధర్మ ఆచార్య సభను, హిందూ సంఘాలను ఏకం చేసింది. ఆనాడు 7 కొండలను 2 కొండలు అన్నప్పుడు హిందూ సమాజం కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ఏకమైందో ఇప్పుడు ఈ లడ్డు పవిత్రత విషయంలో కూడా అలాగే ఏకమయ్యాయి. కేవలం ఆరోపణలు, శిక్ష పడ్డమే కాదు, ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అన్నదే వాళ్ళ ప్రధాన డిమాండ్. ఇక్కడ లోపం ఎక్కడుందో క్లియర్ గా కనిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో నాణ్యత కంటే తక్కువ ధరకే ప్రాధాన్యతనిచ్చారు. దేవుడి ప్రసాదాన్ని ఒక బిజినెస్ డీల్ లా చూశారు తప్ప భక్తుల నమ్మకంగా చూడలేదు. అందుకే హిందూ సంఘాలు ఇప్పుడు సూటిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. టీటీడీ బోర్డులో రాజకీయ నిరుద్యోగులకు, పైరవీకారులకు చోటు ఇవ్వడం ఆపాలి. కేవలం భక్తి, ధార్మిక స్పృహ ఉన్నవాళ్లే అక్కడ ఉండాలి. గుడిని ఒక ప్రభుత్వ శాఖలా కాకుండా పరమ పవిత్రమైన బాధ్యతగా చూడాలి. అందుకే హిందూ ధర్మ ఆచార్య సభ ఒక గొప్ప పదాన్ని ముందుకు తీసుకొచ్చింది. అదే ద్రవ్య శుద్ధి. అందుకే ప్రసాదానికి వాడే ప్రతి పదార్థం శాస్త్ర ప్రకారం పవిత్రంగా ఉండాలి. దీనికోసం కేవలం ల్యాబ్ రిపోర్టులే సరిపోవు. ఆగమ నియమాలతో కూడిన ఒక శాశ్వత పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిందితులకు శిక్ష పడడం వల్ల కేవలం ఆ తప్పుకి ముగింపు మాత్రమే దొరుకుతుంది. అదే వ్యవస్థ మారితే భవిష్యత్తులో మన పవిత్రతకు రక్షణ దొరుకుతుంది. హిందూ సంఘాలన్నీ ఇప్పుడు ఈ మార్పు కోసమే గొంతెత్తుతున్నాయి. మన నమ్మకం మీద మళ్ళీ ఎవరూ దాడి చేయకుండా ఉండాలి అంటే దేవాలయాలన్నీ భక్తుల చేతుల్లో, భక్తి ఉన్నవారి చేతుల్లోనే ఉండాలి. ధర్మో రక్షితే రక్షితః. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్స్ లో చెప్పండి.